ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 51వ శ్లోకం. దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణ సమానాధికవర్జిత. దుష్టదూరా డంభము, అహంకారము, ఈర్ష్య, అసూయ మొదలగునవి దుష్టభావములు. ఇవి ఇతరులకు కీడును బాధను కలిగిస్తాయి. దుష్టభావాలు గలవారు దుష్టులు. ఆధ్యాత్మికంగా శరీరమే ఆత్మ అనుభావం అహంకారం. అది జ్ఞానమునకు విరోధి. అహంకారమును కలిగిన వారు దుష్టులు. ఈ సృష్టి సమతుల్యంలో ఉండుట అవసరం. వర్ణాశ్రమ ధర్మాలు సమాజమును, సృష్టిని సమతుల్యంగా ఉంచుతాయి. వేద సంరక్షణ, ప్రచారం, బోధన బ్రాహ్మణ ధర్మం. ప్రజాపాలన, ప్రజా సంరక్షణ క్షత్రియ ధర్మం. గోపాలన, వ్యాపారం వైశ్య ధర్మం. సేవాధర్మం శూద్రధర్మం. తమ తమ ధర్మములను ఆచరింపని వారు, కించపరచువారు దుష్టులు. ఇట్టి దుష్టులకు దూరంగా ఉండునది, దుష్టుల అవగాహనకు అందనిది జగన్మాత. దుష్టదూరాగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టదూరాయై నమః. దురాచార శమని. సనాతనంగా వచ్చు జీవన పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారములు సృష్టి యందు జీవుల కర్మానుబంధంగా వచ్చు జన్మలకు అనుబంధాలు. ఆచారములు అనేవి వేదములచే నిర్ణయించబడ్డాయి. వారి వారి కుల కట్టుబాట్లు, సమాజ కట్టుబాట్లను, ఆచారములను ఆచరించటం సనాతన ఆచారం. అవి పుణ్యహేతువులు. వాటినే వర్ణాశ్రమ ధర్మాలని కూడా అంటారు. వీటిని అనుసరించకుండా ఉండటం దురాచారం. స్వధర్మం నిధనం శ్రేయః అని గీతాచార్యుని వాక్కు. పరధర్మం భయాపహ అని శ్రీకృష్ణ భగవానుని హెచ్చరిక. శ్రీమాత ఉపాసనా ధ్యానములచే ఈ దురాచారములన్నీ నశిస్తాయి. సద్బుద్ధి ఆలోచనలు కలుగుతాయి. పరతత్వమందు కోరిక కలుగుతుంది. దురాచారములను నశింపజేయునట్టి అమ్మ దురాచార శమని. ఓం ఐం హ్రీం శ్రీం దురాచార శమన్యై నమః. దోషవర్జిత. ఈ సృష్టి అంతయు కర్మలతో నిండింది. కర్మలు చేయునప్పుడు తెలిసో తెలియకనో ఏర్పడు ప్రమాదములను దోషములంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములతో కూడుకున్న కర్మములన్నీ దోషములే. మనం చేయు కర్మ ఇతరులను బాధపెట్టినచో ఆ కర్మ దోషకర్మ. పరోపకారాయ పుణ్యం పరపీడనాయ పాపం అన్నాయి శాస్త్రాలు. పరులను పీడించుట పాపం, పరులకు మేలు చేయుటయే పుణ్యంగా వివరించాయి శృతులు. దోషం లేని జీవి ఈ సృష్టిలో ఉండదు. సర్వ కర్మలకు రూపం, సర్వ దోషములను నశింపజేయునది అమ్మ. జీవులను భేదభావంతో చూడటం కూడా దోషమే. కారణం సర్వజీవులందుండు ఆత్మస్వరూపం అమ్మ. ఏ దోషము అంటనిది అమ్మ. దోషవర్జిత. స్వధర్మాచరణము వలన దోషములు నశించునని దీని మర్మం. ఓం ఐం హ్రీం శ్రీం దోషవర్జితాయై నమః. సర్వజ్ఞ.
సృష్టిలో ప్రతి జీవి యొక్క రాకపోకలను చక్కగా తెలిసినవాడు భగవంతుడు. త్రికాలములను, త్రిగుణాదులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నవాడు. గుణభావాలను నియమించువాడు. భగవంతుని యొక్క శక్తి భగవతి, ఆమె పరమేశ్వరి. త్వం బ్రహ్మత్వం పరాశక్తిత్వం సర్వాపి దేవత త్వం జీవస్త్వం జగత్సర్వం తదన్యనాస్తి కించన. జీవము బీజముల రూపం అమ్మ. సర్వులకు ఆశ్రయమునిచ్చునది అమ్మ. అనంతమగు రూపం, పరిపూర్ణమగు జ్ఞానమే అమ్మ. శాశ్వత తత్వం, సనాతన తత్వములను కలిగిన అమ్మ, సర్వమును తెలిసిన అమ్మ సర్వజ్ఞ. ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయై నమః. సాంద్రకరుణ. సర్వశక్తి రూపం పరాశక్తి. సర్వులకు మాత జగన్మాత. పుష్కలమగు దయకలది అమ్మ. అమ్మ హృదయం కరుణారస మందిరం. ప్రపంచం యొక్క ప్రకాశం, వేదములు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసములు ఇవన్నీ జగన్మాత స్వరూపం. కర్మబద్ధమగు జీవిని విముక్తునిగా చేయునవి వేదాదులు. తనను తాను తెలిసికొను మార్గాన్ని ఇవి నిర్దేశిస్తాయి. ఆ మార్గంలో నడిచేటందుకు అమ్మ నామస్మరణ, ఉపాసనలు సాయపడతాయి. సర్వదోషముల నుండి జీవిని విముక్తి చేస్తుంది అమ్మ. కుపుత్రో భవతి కుమాతాన భవతి. దుర్మార్గుడగు కుమారుడుండొచ్చు కానీ దుర్మార్గురాలకు తల్లి ఉండదని శంకరుల మాట. తన సంతానమునకై సర్వదా పాటుపడు అమ్మ న మాతుః పరం దైవం. కరుణనే రూపమగు జగన్మాత సాంద్రకరుణ. ఓం ఐం హ్రీం శ్రీం సాంద్రకరుణాయై నమః. సమానాధికవర్జిత. సర్వత్రా వ్యాపించి ఉండునది చిత్కళ. సర్వమును నడిపించునది చైతన్యం. సర్వమునకు సాక్షి పరమేశ్వరి. ఈ సృష్టి అమ్మ సంకల్పం. భావం, భాష, రూపం, నామం, శక్తి అంతయు అమ్మే. సృష్టిలో ఉన్నతమైనది, నీచమైనది, అధికమైనది, అల్పమైనది అను భేదం లేదు. సర్వత్రా సమాన భావనను కలిగినది, సమానం అధికమను భావనను లేనిది సర్వ సమత్వ భావన. సర్వులందు మమతను సమానంగా చూపించున్నది పరమేశ్వరి. అందుకే ఆమె సమానాధికవర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం సమానాధికవర్జితాయై నమః.